జై భీమ్ అండి. ఇవాళ ఒక వీడియోను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఇవాళ ప్రపంచం అంతా టెక్నాలజీ, సైన్స్ రంగాల్లో ద్వారానే ప్రపంచం అంతా ముందుకు సాగుతుంది. అభివృద్ధిలో మనం ముందుకెళ్తున్నామంటే ఇలా సైన్స్ను ఉపయోగించి అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాం. సమాజం అభివృద్ధి దశలోనే ఉంది. కానీ ఈ క్రమంలో కొన్ని సంఘటనలు చూస్తే భారతదేశంలో ఇవాళ రకరకాల సాంప్రదాయాలు, సనాతన ధర్మాల పేరుతోటి జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఢిల్లీ నగరంలోని లక్ష్మీబాయి కాలేజీలో విద్యార్థులు తమ యొక్క క్లాస్ రూమ్లో ఫ్యాన్లు ఏర్పాటు చేయండి, చాలా వేడిగా ఉంది, ఉక్కపోతగా ఉంది అని చెప్పి స్వయంగా వారందరూ కూడా ప్రిన్సిపాల్ గారికి ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆమె చాలా విచిత్రంగా ఆలోచన చేసిందేమో కానీ స్వయంగా ఆమె రంగంలోకి దిగి క్లాస్ రూమ్లో చల్లదనంగా ఉండాలంటే ఆవు పేడను చూస్తే బాగుంటుందని చెప్పి ఆమె స్వయంగా ఆ క్లాస్ రూమ్స్లోకి విద్యార్థుల సమక్షంలో ఆవు పేడను పూయటం జరిగింది. దీంతో విద్యార్థులందరూ అవాక్కయ్యారు. ఏంటి, మేము ఫ్యాన్లు ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడిగితే మేడం గారు ఈ రకంగా చేయడం ఏం చెప్పి వాళ్ళందరూ కూడా ఏమీ దిక్కుచూతని పరిస్థితి లోపల వారందరూ చూస్తుండిపోయారు. స్వయంగా ఆమె మొత్తం క్లాస్ రూమ్లోకి మొత్తం రూమ్ మొత్తం ఆవు పేడ పూయడంతో విద్యార్థులందరూ కూడా అసౌకర్యానికి గురయ్యారు. భరించలేనటువంటి దుర్గంధం, ఇవాళ ఆ వాసనతోటి భరించక వారందరూ కూడా ఎలాగైనా ఈ సంఘటన మీద ఏదో ఒక రకంగా ఆలోచన చేయాలని చెప్పి వారందరూ సమావేశమై తిరిగి ఈ సంఘటనను కూడా ప్రపంచానికి ఇవాళ ప్రభుత్వ పాలకులకి దృష్టికి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో వారందరూ కూడా స్వయంగా ఆవు పేడను సమీకరించి తర్వాత రోజు మేడం గారు రూమ్లోకి వెళ్ళి, మేడం మీరు కూడా మీ ఏసీలు, మీ ఫ్యాన్లు అన్నీ బంద్ చేయండి, అవన్నీ తీసేయండి, కరెంటు బిల్లులని ఆదా అవుతాయి, కాబట్టి మీ రూమ్లోకి కూడా చల్లదనంగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలంటే మీ రూమ్లో కూడా మేము ఇవాళ ఆవు పేడను పూస్తామని చెప్పి వారు అందరూ కూడా ఆమె క్లాస్ రూమ్లోకి స్వయంగా వారు ఆవు పేడను పూయడం జరిగింది. దీంతో ఆ ప్రిన్సిపాల్ గారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఏం చెప్పాలనో అర్థం కాక ఆమె తికమకాయి నేను ఇది ఏదో ప్రయోగంగా నేను చేశాను అని చెప్పి ఏదో చెప్పరాని మాటలు చెప్పి ఆమె విద్యార్థులకు వాళ్ళ సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఎక్కడైనా మనం గత పూర్వకాలంలో మనం ఇళ్ల ముందు ఇవాళ ఆవు పేడను వాటిని మనం ఇవాళ అలుకు జల్లేది, ఇవాళ ఇంటి ముందు మనం కల్లాపు జల్లి ఇవాళ చేసేది. కానీ ఎక్కడైనా విచిత్రంగా గోడలకు కూడా ఇవాళ ఆవు పేడను ఇవాళ పూయటం అంటే ఇలా సమాజం ఎటువైపు పోతుంది. అనాగరికమైనటువంటి సంఘటనలు ఇవాళ ఒక మేధావి వర్గంగా చెప్పుకున్నటువంటి ఒక ప్రిన్సిపాల్, చదువుకున్నటువంటి ఆమె ఇవాళ ఇట్లా ఈ రకంగా అనాగరికంగా వ్యవహరించడం సమాజాన్ని మనం ఎటువైపు తీసుకెళ్తున్నామో అర్థమవుతుంది. కాబట్టి ఇదంతా ఒక సెక్షన్ ఇవాళ తయారవుతుంది భారతదేశంలో. ఇలా సనాతనం పేరుతోటి పూర్వ పద్ధతులు, పాత పద్ధతుల్ని అవే తీసుకొస్తాం ఇవాళ అని చెప్పి ఇలా గోమూత్రం తాగితే ఆరోగ్యానికి మంచిది, ఆవు పేడ మనం ఇంట్లోకి గోడలు రాసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇవాళ రకరకాల కార్యక్రమాల పేరుతోటి ఇవాళ అశాస్త్రీయమైన పద్ధతుల్ని ప్రవేశపెట్టేటువంటి ఇవాళ విధానాలు మనం ముందున్నాయి. వాటిని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు పాలకులు కూడా ఇవాళ దేశంలో ఇవాళ తీవ్రంగా ఇవాళ పాత పద్ధతుల్ని, ఇలా రోత పద్ధతుల్ని మనం ముందుకు తీసుకొస్తున్నారు. ఇది అనాగరికమైన చర్య. దీని అందరం కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా వీటిని కూడా భవిష్యత్తులో చట్టబద్ధంగా చేసి వీటిని సమాజంలోకి ఇవాళ అనాగరికంగా తీసుకొచ్చేటువంటి ప్రమాదాలు చాలా ముందుగా ఉన్నాయి. వాటి పట్ల మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో ఇవాళ మనం చూస్తున్నాం రకరకాల పేర్లతోటి ఇవాళ సనాతన ధర్మం పేరుతోటి ఇవాళ అనాగరికమైన చర్యలు. ఆనాటి కాలంలో పాలకులు, బ్రిటిష్ పాలకులు అనేకటువంటి మూఢనమ్మకాలని, మూఢ విశ్వాసాలని, అస్పృశ్యత అన్నింటినీ కూడా వాళ్ళు నిషేధించారు. కానీ తిరిగి వాటిని మళ్ళీ ప్రవేశపెట్టేటువంటి విధానాలు మనం ముందుకొస్తున్నాయి. అటువంటి చర్యల పట్ల మనందరం కూడా జాగ్రత్తతో ఉండాలి. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఇవాళ ఏదైతే ఆవు పేడను పూసి ఇవాళ క్లాస్ రూమ్లను చేసిందో ప్రిన్సిపాల్ యొక్క వైఖరిని ఇలా పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీన్ని కొంతమంది అనాగరికులు కూడా దాన్ని సమర్థించుకుంటున్నారు. అది చాలా వెనుకటి రోజులలో మనకు ఉన్నటువంటి అవకాశాల మేరకు ఆ రోజుల్లో వాటిని ఏదో మనం వాడుకొని చేసేది. కానీ
ఇప్పుడు మేము ఆవు పేడను వాడతాం, మూత్రం తాగుతాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటే అది అనేకమైనటువంటి అనారోగ్యమైనటువంటి చర్యలకు మనకు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలను యావత్ భారతదేశంలోని మనమందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీని మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది, స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలకు ఇవాళ వ్యతిరేకంగా, అస్పృశ్యత వీటి వ్యతిరేకంగా ఇవాళ ఏదైతే ఉన్నాయో వాటిని మనం అందరం కూడా వ్యతిరేకించాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతున్నాను. జై భీమ్.